సుధాకాంత్ అబ్స్ట్రాక్ట్స్ పెయింటింగ్ సిరీస్లో ఈ పెయింటింగ్ 5th ఎడిషన్ ఇది. సో ఈ పెయింటింగ్ని ఇప్పుడు ఏఎస్ఆర్ నగర్లో జిహెచ్ఎంసీ పార్క్లో ప్లాన్ చేసుకున్నాము ఈ సెషన్ని. సో ఇక్కడ ఈ పార్క్ చాలా బాగుంటుంది. దాదాపు ఒక 3 acres 4 acresలో ఈ పార్క్ ఉంటుంది. చాలామంది వాకర్స్ వస్తుంటారు, చాలా సీనియర్ సిటిజన్స్ వస్తుంటారు. సో రెగ్యులర్గా నేను కూడా ఈ పార్క్లో రావడము, వాకింగ్ చేయడము, బాగా ఏమంటారు, బాగా ఈ ఎన్విరాన్మెంట్ని బాగా నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా. బర్డ్స్ చాలా బాగుంటాయి ఇక్కడ. బర్డ్స్ చాలా వెరైటీ ఆఫ్ బర్డ్స్ వచ్చి వెళ్తుంటాయి. సో లొకేషన్ చాలా బాగుంటుంది. సో అందుకని ఇక్కడ ప్లాన్ చేసుకున్నాను ఈ మన పెయింటింగ్ సెషన్ని. సో ఈరోజు చేయబోతున్న పెయింటింగ్లో చాలా కలర్ఫుల్గా ఉంటుంది. బట్ థీమ్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి ఏం చెప్పలేము కూడా. ఎందుకంటే అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ జనరల్గా స్పాంటేనిటీని డిపెక్ట్ చేయడానికి ఇన్నోవేటివ్గాను ఇన్వెన్షన్స్ తోటి ఇట్లాంటి కాంబినేషన్స్ తోటి పెయింటింగ్ తయారవుతుంటుంది. సో చూద్దాం ఈరోజు ఏం జరుగుతుందో, ఎలా చేస్తామో, ఎలాంటి పెయింటింగ్ అవుట్పుట్ వస్తుందో. లెట్స్ సీ అండ్ ఎంజాయ్.
చూశారు కదా, ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దట్ అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ సిరీస్ 5 సిరీస్లో 5th ఎడిషన్. ఇప్పుడు ఈ పెయింటింగ్లో నేను చేసింది స్పాంటేనియస్ థాట్ వచ్చింది. వర్క్ చేస్తూ ఐ ఇన్వెంటెడ్ సంథింగ్. సో కలర్స్ని అలా ఫ్లో చేసి దాంతో ఒక ఫామ్ని క్రియేట్ చేసుకుంటూ అబ్స్ట్రాక్ట్ ఫామ్ని కాంపోజిషన్ చేయడం జరిగింది. ఇక్కడ కొంతమంది వ్యూవర్స్ కూడా మాకు కొన్ని బైట్స్ ఇవ్వడం జరిగింది, కొంతమంది వాళ్ళ ఒపీనియన్స్ ఇవ్వడం జరిగింది, కొంతమంది అనాలిసిస్ చేయడం కూడా జరిగింది. సో ఆల్ వ్యూవర్స్, పార్క్ వాకర్స్ అందరూ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈరోజు. సో ఆర్ట్కి వాల్యూ ఉంటుంది, ఆర్ట్లో ఒక ఎసెన్స్ ఉంటుంది. సో దట్ ఈరోజు నేను చేసిన పెయింటింగ్లో నా వరకు అయితే అదే చెప్పదలుచుకున్నాను. అంటే మనిషికి స్వేచ్ఛగా ఆలోచించే విధానము, స్వేచ్ఛగా ఆలోచించడానికి, తనకంటూ స్వచ్ఛంగా మనిషికి స్వచ్ఛంగా తన ఐడెంటిటీని డిపిక్ట్ చేసుకోవడానికి ముందుగా తనకు తన ఐడెంటిటీని చెప్పుకోవడానికి తనకు సాధికారత చూపించేదే ఒకటి, అది ఆలోచన విధానం. ఆ ఆలోచన విధానం అనేది స్వేచ్ఛగా ఒక పక్షిలాగా అలాంటి అద్భుతమైన స్వేచ్ఛని ఎంజాయ్ చేసినప్పుడే ఆ మనిషికి తనకంటూ తన ఐడెంటిటీ అనేది స్వేచ్ఛ, తనకంటూ గుర్తింపు అనేది ఈజీగా వస్తుంది. సో ఐ థింక్ మీకు కూడా ఏమైనా తోచుండొచ్చు. ఆ పెయింటింగ్ ఇప్పుడు మీరు పక్కన చూస్తున్న ఈ పెయింటింగ్లో మీకేం తోచింది, మీకేం అనిపిస్తుంది, మీకు ఏ విధంగా దాని మీద మీరేమి అనాలిసిస్ చేస్తున్నారు, సో మీకు ఎటువంటి ఫీల్ కలిగింది. సో మీరు కూడా ఆ పెయింటింగ్ గురించి విశ్లేషణని కింద కామెంట్ బాక్స్లో పెట్టాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకనంటే మీకున్న క్రియేటివిటీకి నేను ఇస్తున్నటువంటి ఒక చిన్న సోర్స్ ఇది. మీ క్రియేటివిటీని కూడా మీ పదాల ద్వారా మీరు ఒక చెప్పే సెంటెన్స్ ద్వారా మీరు కూడా వ్యక్తపరచుకోవచ్చు. దానికి కూడా నేను తొందరలో రిప్లై కూడా ఇస్తాను. సో ఇలా ప్రతి వీడియోకి కూడా మీరు స్పందించి మీ అమూల్యమైన విశ్లేషణను ఇవ్వగలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.